గంగమ్మ తల్లి ఉగ్రరూపం, దాని వెనకల ఉన్న రహస్యము తెలుసుకుందాం. కళ్ళతో చూస్తేనే భయం కలిగించే రూపం, కానీ మనసులో మాత్రం అపారమైన ప్రేమ. ప్రతి పల్లెటూరులో గంగమ్మ తల్లి వెలిసి ఉంటుంది. కానీ ఆ ఉగ్రరూపము ఎందుకు దాల్చింది అనేది అందరికీ సంకేతంగా మారుతుంది. ఆ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. గంగమ్మ తల్లి ఎందుకు అలా ఉగ్రరూపంలో దర్శనాన్నిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గంగమ్మ తల్లి రహస్యము. కోరికలు తీర్చే కరుణామయి. పుట్టక రహస్యము, ఆమె మహత్యము మరియు జాతర వెనక ఉన్న నిజమైన చరిత్రను తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గంగమ్మ తల్లి గురించి అనేక కథలు ఉన్న అత్యంత ప్రాచుర్యం పొందిన కథనం ఏమిటంటే, పూర్వం ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన ఒక మహా సౌందర్య రాశి ఆమె. స్వయంగా అమ్మవారే మానవ రూపంలో ఆ ఊరిని రక్షించడానికి జన్మించారు. ఆమె స్వచ్ఛత, దైవత్వం కారణంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఆ తల్లి గురించి గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న ఒక రాజు, దుష్టరాజు, గంగమ్మ సౌందర్యం గురించి విన్నాడు. ఆ రాజు చాలా దుర్మార్గుడు. బలవంతంగా ఆ తల్లిని పొందాలని అనుకున్నాడు. గంగమ్మ తల్లి తన పవిత్రను కాపాడుకోవడానికి, ఆ దుష్టుడి నుంచి తప్పించుకోవడానికి పరుగు మొదలుపెట్టింది. గంగమ్మను పట్టుకోవడానికి ఆ రాజు తన సైన్యాన్ని పంపించాడు. గంగమ్మ ఎంత వేగంగా పరిగెత్తినా దుష్టుడు ఆమెను వదలపెట్టలేదు. ఆ సమయంలో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై, ఈ లోకంలో ఆడపిల్లల పవిత్రతకు రక్షణ లేదా అని ఆకాశాన్ని చూసి ప్రశ్నించింది. ఆమె కోపం అగ్నిపర్వతంలా మారింది. ఆ రోజు అహంకారానికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. గంగమ్మ తనలో ఉన్న దివ్య శక్తిని మేల్కొల్పింది. ఒక భయంకరమైన ఉగ్రరూపంలోకి మారిపోయింది. ఆ రూపం చూసి ఆ రాజు సైన్యం భయంతో వణికిపోయారు. ఆ తల్లి ఉగ్రరూపమును చూసి భయపడిన ఆ రాజు తల్లి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. కానీ అప్పటికే ఆగ్రహంతో ఉన్న తల్లి ఆ రాజుకు అతని లాంటి దుష్టులకు తగిన శిక్ష పడాలని శాసించింది. ఆ గ్రామానికి రక్షకురాలిగా ఉంటూ ప్రతి సంవత్సరం తన కోపం చల్లారడానికి ఒక పండగ చేయాలని ఆ ఊరిలో ఉన్న ప్రజలకు చెప్పింది. అలా ప్రతి సంవత్సరము గంగమ్మ జాతర జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ జాతర కేవలం పండగ కాదు, స్త్రీ శక్తిని, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం చేసిన పోరాటం చిహ్నం. గంగమ్మ తల్లి మన పల్లెటూర్లలో ఎంత గొప్ప శక్తి అంటే, ఆమెను మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఎంతటి ఆపదలో ఉన్న వారికైనా ధైర్యాన్ని ఇచ్చి రక్షిస్తుంది. సంతానం లేని వారికి సంతానం, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం, కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం, ఇలా ఎన్నో కోరికలు తీరుస్తుంది. అందుకే ఆమెను కోరిన కోరికలు తీర్చే తల్లి అంటారు. మీరు కూడా గంగమ్మ తల్లిని దీవెనలు పొందాలనుకుంటే కామెంట్లలో జై గంగమ్మ తల్లి అని రాసి ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మీ మద్దతు ఉంటే ఇలాంటి మరిన్ని దైవ చరిత్రలు మీ ముందుకు తీసుకువస్తాను. ధన్యవాదాలు.